తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఒక ఆమె వచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులు మొన్న ఒక ఆమె వచ్చింది. వస్తే సార్ నా భూమి పోయింది సార్ అన్నది. యాడికి పోతుందమ్మా భూమి అని నేనన్నా. కొండపోసం ఇంట్లో పీనిగెళ్ళా అలా పోయిందని చెప్పారు. ఎవరిని తిట్టింది ఇక్కడ? కొండపోసం అని. అంతే, కొండపోసం అని తిట్టింది ఆమె. దేవతని తిట్టింది, కొండపోసం అని తిట్టింది. కొండపోచమ్మ సాగర్ అని ఒక ప్రాజెక్టుకు పెట్టిండు, మల్లన్న సాగర్ అని ఒకటి, కొండపోచమ్మ సాగరు, కొమరల్లి మల్లన్న సాగరు, మల్లన్న సాగరు, తర్వాత రంగనాయక సాగరు, కాళేశ్వరం. కాళేశ్వరం కాళేశ్వరం కూడా దేవతని, అదే కదా కాళేశ్వరం టెంపుల్. సరస్వతి బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్, లక్ష్మీ బరాజు, తర్వాత సీతారామ ఎత్తిపోతల. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల ద్వారా నష్టపోయినటువంటి రైతులు ప్రాజెక్టులను అంటలేరు, కేసీఆర్ అంటలేరు, ఈ కొండపోసం ఇట్లా పెనుగెళ్ళ అంటుర్రయ్యా. ఈ దేవుళ్ళను ఈ రకంగా ముందు పెట్టి తిట్టించినాడు కేసీఆర్. నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. కేసీఆర్ ప్రాజెక్టుల ముంగట దేవుని బొమ్మలు పెట్టి తిట్లని దేవుళ్ళకు పడేటట్టు చేసిండు. దయచేసి ఎట్లాగో కాళేశ్వరం సంగతి మనకు బయటపడ్డది, పర్యలు వాసింది, విచారణ జరుగుతూ ఉన్నది, ఈ అన్నిట్లలో అవినీతి జరిగిందని మనకు తేలిపోయిన తర్వాత వీటికి దేవుళ్ళ పేరు పెట్టుడు సబబేనా? ముఖ్యమంత్రి గారు, నేను ప్రజల తరఫున అడుగుతా ఉన్నా, వీటికి దేవుళ్ళ పేరును తొలగించండి, మార్చాలి. ఇప్పుడు కాళేశ్వరం అంతకుముందుకు తమ్మిడేటికాడ కట్టేటువంటి ప్రాజెక్టుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంత్ అని చెప్పి దానికి పేరు పెట్టారు. దాన్ని తీసేసి ఈ దేవుళ్ళ పేరు పెట్టిండు. ఇంకా ఇదే కాదయ్యో, ఇవి వీటికే కాదు, యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి, ఈ పవర్ ప్లాంట్ల పేరు పెట్టి ఈ దేవుళ్ళ పేరు పెట్టి జనమంతా దేవుళ్ళని తిట్టేటట్టు చేసిండు కేసీఆర్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు మల్లన్నకు కానీ, పోచమ్మకు కానీ, రంగనాయక పాండురంగాశ్రమానికి కానీ, కాళేశ్వరం కానీ, సరస్వతి, లక్ష్మి, భద్రాద్రి, యాదాద్రి ఇట్లా పవిత్రమైనటువంటి పేర్లను అవినీతిమైనటువంటి ప్రాజెక్టులకు పెడితే ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను మీకు లెటర్ కూడా పెడతా ఉన్నా. ఎందుకంటే ఈ దేవుళ్ళని తిడతా ఉన్నారు జనమంతా. వీళ్ళు చేసినటువంటి కరప్షన్ అనగానే కాళేశ్వరం దేవుడే చేసిన కరప్షన్. గుళ్ళున్న దేవుణ్ణి తీసుకొచ్చి కాళేశ్వరం కట్ట మీద పేరు పెట్టి ఇది కాళేశ్వరం అని చెప్పి దానికి పర్యలు పడితే కాళేశ్వరాన్ని తిట్టుడు, మహాశివుని తిట్టుడు, మల్లన్నని తిట్టుడు, సీతారాములని తిట్టుడు, యాదాద్రి భద్రాద్రి గుడ్లు ఏ దొరికితే అది పెట్టి. నేను ఎందుకంటే చెప్పిన ఈ పేర్లు పెడతా ఉన్నట్టు దీనికి ఏదో కథ ఉన్నదని చెప్పి ఇవాళ దేవుళ్ళ పేర్లను, ఈ ప్రాజెక్టుల పేరు ఏవైతే అవినీతిపరమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వీటికి పెట్టిరు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. భక్తుల మనోభావాల్ని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మీరు ఇటు పేర్లు తొలగించాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్, దయచేసి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ప్రాజెక్ట్ అని పెడితే దీనికి అయిపోయా, కేసీఆర్ ప్రాజెక్ట్ అని పెడితే అయిపోయా, దీనికి తెలిసిపోయా ఇదేంది, దీని కథ ఏందనేది. కాబట్టి వీటికి ఈ పేర్లు తొలగించాల్సిందిగా తమకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అధిక మందికి చేరేలా చూడండి. ఇక కేటీ రామారావు అరెస్టు ఎప్పుడు ఉండొచ్చు? కేటీ రామారావు పైన ఏసీబీ కేసు, నాన్ అవైలబుల్ కేసులు నమోదైనాయి. కేటీ రామారావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారని మీరు భావిస్తా ఉన్నారు? కామెంట్ రూపంలో తెలియదు. తిట్టొద్దని జనాలకు చెప్పండి అంటారు. ఆ ప్రాజెక్టులో అవినీతి ఒక ముసలాం వచ్చి చెప్పింది నాకు ఈ మాట. అలా బాధ. ఇప్పుడు తిట్టంటే మనం మళ్ళీ అసైన్ భూములకు పట్టా ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంచి వాటికి పెట్టుకుంటే ఏమయ్యా మనం? బరాబర్ మంచి వాటికి మంచి పేర్లు పెట్టుకుంటావా? ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె 33 జిల్లా కేంద్రాల్లో జరుగుతూ ఉంది. అవును, వాళ్ళు సీఎం ఏం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూనే ఉంది. దేవుళ్ళ పేరు పెడితే నీ పేరు పెట్టు దానికి కాళేశ్వరానికి సపరేట్. నిన్ను తిడుతుంటే తెలుస్తుంటది మంచిగా. సర్పంచుల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒకసారిగా క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.